కృష్ణానీల్ గారు, యాక్చువల్గా ఆక్వా రైతులకు సంబంధించి ఈ ఫీడ్ చాలా కాస్ట్ బాగా ఎక్కువ పెరిగిందన్నారు. దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే కారణాలు ఎప్పుడు ఎత్తుక్కుంటారుగా గవర్నమెంట్ ఏం చెప్తుంది, అంతర్జాతీయ యుద్ధం, దానికి సోయాబీన్ ఏదో అది ఇంపోర్ట్ అవ్వటం, అది కాస్ట్లీ అయిపోయింది, లేకపోతే రావటం లేదు. అలాగే దీనికి సంబంధించింది మరో ఇంగ్రీడియంట్, ఈ రెండు కూడా బాగా కాస్ట్లీ అవడం మూలంగా పెంచాల్సి వచ్చింది. మరి అటు ఈ ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులు నష్టపోకుండా, అవి మూతపడకుండా పరిశ్రమలు, ఇటు రైతులకి ఇద్దరికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వినపడుతుంది. ముందు రైతుల యొక్క వెత్తలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దానిలో భాగంగా ఇదేదో కమిటీ అంట సార్, మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇన్ ప్రాక్టికల్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్? అలాగే ఇది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పెట్టారా, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టెంట్గా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికిప్పుడు పరిష్కార మార్గం ఏమన్నా ఇది చూపించే అవకాశం ఉందా ప్రాక్టికల్గా? ఆక్వా రైతులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఒకటి ఫీడ్కు సంబంధించినటువంటి అంశము, అదే విధంగా దానికి సంబంధించినటువంటి రొయ్య పిల్లలు సంబంధించినటువంటి వాటిని అందించేటువంటి విషయం. కానీ ఈ రెండు రేట్లు ప్రధానమైనటువంటి. అదే విధంగా అవి వాటికి ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి వచ్చి చనిపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ దాని ద్వారా నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. ఈ విషయంలో మరి ఆక్వా రైతుల్ని ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ ఫీడ్ని ఎక్కువ రేట్లు పెంచకుండా వాటిని నియంత్రించడం ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే ఆక్వా సంబంధించినటువంటి ఫీడ్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే వాళ్ళకి రైతులకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మార్కెట్ లో అందేటువంటి దానికి వీళ్ళకి మినిమం గేన దొరుకుతుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ లో మరి ఎక్కువ ఆక్వాకు సంబంధించినటువంటి ఈ ఫీడ్ ని ఎక్కువ రేట్లు పెంచడానికి అవకాశం ఉండబోదు అనమాట. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసేటువంటి ప్రక్రియ సబ్సిడీ కొంత ప్రభుత్వమే భరించి మినిమంగా ప్రతి ఆక్వా రైతుకి సబ్సిడీ రూపంలో కొంత ఫీడ్ ని అందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది ఇప్పుడు ఎరువులు, పురుగు మందులు ఎలాగైతే రైతులకు అందిస్తామో ఇప్పుడు ఆక్వా రైతులకు ఫీడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే సమస్య వస్తుందో వాటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం, కమిటీ వేసాం, ఇలాంటివన్నీ ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటాయండి. ఇవి ఎలా ఉంటున్నాయి అంటే, ఏ ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది దాన్ని మనం ఆహ్వానించాలి కూడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏదో సాగుగా చూపించేసి ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, మరి మనం ఏం చేయగలం, మరి అంతర్జాతీయ మార్కెట్ లో వాటి రేట్లు, సోయాబీన్ వీటి రేట్లు పెరిగాయి కదా, మరి వాటి దిగుమతికి ఇబ్బంది ఉంది కదా, కాబట్టి రేట్లు పెంచేస్తున్నారని చేతులు ఎత్తకుండా ఈ ఖచ్చితంగా మీరు ధరల నియంత్రణకు సంబంధించినటువంటి విషయంలో కమిటీ వేసి చర్యలు తీసుకోవటం అనేది ప్రభుత్వం మనము తీసుకున్నటువంటి చర్యల్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదు. ప్రకటనలకు పరిమితం చేసేసి మేమేదో చర్యలు తీసుకున్నాం అనేటువంటి విధంగా మళ్ళీ ఈ సమస్య అయిపోయింది, వాళ్ళు పాపం బాధలు పడుతూనే ఉంటారు. ఇంకా వేరే వాటికి సంబంధించినటువంటి వాటి మీద ఈ ప్రకటనలు చేసి ప్రభుత్వాలు వీటిని వదిలేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి విషయంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రైతులకు సంబంధించినటువంటి విషయంలో మీ సీజన్ రానివ్వండి, రేపు సీజన్ వచ్చేసరికల్లా పురుగు మందులు, ఎరువులు, వీటికి సంబంధించినటువంటి యూరియా కొరత, వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటుంది. వీటిని అధిగమించడానికి ఏమో ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు ఉండవా అంటే, రైతులంటే వీళ్ళకి అది ఆక్వా కావచ్చు, మామూలుగా మిగతా రైతులు కానివ్వండి, వాళ్ళు ఎలాగూ యూనిఫైడ్ గా ఉండరు కాబట్టి, ఆర్గనైజ్డ్ గా ఉండరు కాబట్టి వాళ్ళంటే అలసండి. అందుకని ప్రభుత్వాలు నాన్ సీరియస్ గా ఉండి కేవలము కంటితుడుపు చర్యగా కొన్ని కార్యక్రమాలను ప్రకటించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే ఇటు ఆక్వా రైతులు కానివ్వండి, రేపొద్దున మళ్ళీ పంటలు వేసేటువంటి టైం వస్తుంది, మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు జూన్ మొదలైంది, ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిగ్గా ఉండవని కూడా చెప్తున్నారు, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు సంబంధించినటువంటి ఇది వాతావరణపరమైనటువంటి సమస్యలు ఒకవైపు, ఇంకొక వైపున ఈ విధంగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది ప్రతి సంవత్సరం సమస్యనండి. విత్తనాలను కూడా కనీసమైన నాణ్యమైన విత్తనాలని ప్రభుత్వాలు అందించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే ఏమి ఈ అద్భుతమైనటువంటి పాలన అండి. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వాలు ఉండి ఏం ప్రయోజనం? అందుకని మనం ఆక్వాకు సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకుంటాం, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు రేపొద్దున ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రధానంగా విత్తనాలకు సంబంధించినటువంటి కొరత లేకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందేటువంటి విధంగా రైతులకి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని నా అభిప్రాయం.